జేజేఎం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన సమావేశాన్ని ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. అలాగే జనసేన పదవీ బాధ్యత పేరుతో తాడేపల్లిలో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే పదవులు పొందారో వారి అనుచరులు వారితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దానిలో కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటలు ఆయన ఉపన్యాసాన్ని మొత్తంగా పరిశీలిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఓపెనింగ్ లోనేమో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్లోనేమో ఇరిటేషన్ అవుతారు, కంక్లూజన్లోనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ రకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు, లోతుగా ఆలోచిస్తే వినే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు. ఈ 3 సమావేశాల్లోనూ ఆ సందర్భోచితంగా మాట్లాడే మాటలు మాట్లాడొచ్చు, తప్పులేదు. ఆయన గురించి, ఆయన పార్టీ గురించి వండర్ఫుల్. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం, తీవ్రమైన పదజాలాన్ని వాడటం, పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది. ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరేమన్నా ఈ మధ్యకాలంలో? అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది. మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జోగి ఆదిత్యలాగా చేసేయాలంటున్నాడు అంతే. అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట, నలగొట్టేస్తాడంట, రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వారిలో కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? సడన్ గా ఏదైనా ఒక అకేషన్ ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం. ఎవరు ఏమన్నా, ఎవరినేమన్నా అన్నారా? ఎవరేమన్నా అంటే చెప్పు, సూటిగా చెప్పు, అడుగుతా ఉన్నా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు మీరు పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద మీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు మాట్లాడి తీవ్ర పదజాలం వాడేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారంటే ఈ మధ్యన చాలా ఇష్యూస్ వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అసమర్థత వలన అనేకమైన ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళ ప్రధానంగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో లక్షల కోట్ల విలువ చేసేటటువంటి మెడికల్ కళాశాలలు, భవిష్యత్తులో పేద ప్రజానీకానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి మెడికల్ కళాశాలలు, వీటన్నిటిని తీసుకువెళ్లి ఆయనకు సంబంధించిన తాబేదారులకు ఇచ్చి దానిలో కోట్లు కోట్లు కిక్ బ్యాక్స్ కాజేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జేబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నడుపుతా ఉంది. కోటి సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం, ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి సందర్భం. ఒక విధంగా రెఫరెండం లాగా. అఫ్ కోర్స్ మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. మీరు ఓట్లు వేసి గెలిస్తే మేము అడ్డుగోలుగా ఏదైనా చేస్తే ఊరుకోము అని ప్రజలు చైతన్యవంతమై సంతకాలు పెడితే దేనికి దాన్ని డైవర్ట్ చేయడానిక ఈ మాటలు మీరు మాట్లాడుతుంది? మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో టక్కన మీరు వస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేటటువంటి
కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మేమేమన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెడికల్ కాలేజీలు స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కాములో ఎవరైనా చేరితే మెడికల్ కళాశాలను కొని డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకొని స్కాములో భాగమైతే విచారణ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ విచారణ క్రమంలో మిమ్మల్ని శిక్షిస్తాం, ఆ క్రమంలో మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. స్కామ్ ఉంది అని చెప్తున్నాం, మమ్మల్ని లోపలేస్తారా, మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఎందుకంత భయం? ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాశావుగా, ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం, ఉండు, తప్పులేదు. ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశావు 2014లో. సరే 2019లో వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా కంటెస్ట్ చేశావు. అప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేద్దామనే. ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం, మూకమ్మడిగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను. మంచిదే, మోసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ చిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేటటువంటి రాజకీయ పక్షాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండవు. సమయానుకూలంగా వారి పాలసీ మేటర్గా ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలుస్తారు, తర్వాత డివైడ్ అయితే ఉంటారు. కానీ మేము కలిసే ఉంటాం 15 సంవత్సరాల వరకే. దేనికయ్యా? ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి. రాష్ట్రాన్ని కాపాడటానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడని భయం. భయం కాకపోతే ఎందుకు? మేము అన్నాం, మేము అధికారంలోకి వస్తే జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని ఎదుర్కొని విచారణ క్రమంలో ఎవరినైనా లోపలేసేస్తాం అన్నాం. తప్పేంటి దీనిలో? ఇది ప్రజాస్వామ్య విధానం కాదా? ఇవాళ మీరేం చేస్తున్నదయ్యా? ఎంతమందిని లోపలేస్తున్నారు అన్యాయంగా, అక్రమంగా? లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించి మద్యం స్కామ్ అని చెప్పి ఎంతమంది లోపలేశారు? లడ్డు వ్యవహారంలో ఏం చేస్తున్నారు మీరు? విచారణ పేరుతో మీరు చేస్తున్నటువంటి ఘోరాల కన్నా మేము స్పష్టమైనటువంటి విజన్తో మేము చెయ్యబోతాము. ఇవాళ మెడికల్ కళాశాలల్ని దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు కాదా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, అంటే మీకు కూడా వాటా ఉందా? దీనిలో మీకు కూడా వాటా ఉందని అనుకోవాలా? వాటా ఉంది అని అంటా నేను, లేకపోతే ఎందుకు మీకు నోరంతా? ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ స్కామ్ చేస్తుంది అంటే మీరు వచ్చి డ్యామ్ డూమ్ అని చేస్తాం, తొక్కేస్తాం, మళ్ళా మీరు అధికారంలోకి వస్తే చూస్తానంటున్నారు. ఎట్టా వస్తారో చూస్తాం, చూడు. అధికారంలోకి ఎలా వస్తాం చూడయ్యా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున, ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా? ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం. అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడమను మెడికల్ కాలేజీల గురించి, లేదు చంద్రబాబును మాట్లాడమనండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? అంటే యూ హ్యావ్ ఏ షేర్ ఇన్ దిస్. నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను వచ్చిన తర్వాత అదేం లేదు, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాటలు చెప్పారు, అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏందో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా
అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. కొట్టేస్తున్నారే. కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారే. దానిలో క్యాష్ మీకు వస్తుందే. మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే, సర్దుకుంటున్నారే. మీరు నీతి గురించి నిజాయితీ గురించి చెప్తుంటే ఎట్లా ఇది సచ్చేదట్టు మేము నాకు అర్థం కాల. నీతి గురించి నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు. ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు. మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏం అనకపోయినా అంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకుని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడిని అంటారా అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కాపు కాయండి చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా సింగిల్గానే వచ్చారు, వస్తారు కూడా. వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు. మే ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకుంటారు, చేసుకోండి. అలా తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి? ప్లీజ్ చెప్పండి. మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు. 2 మంత్రులు ఇస్తే 2 ఓసీలకి ఎందుకండి? బీసీలు మీ పార్టీకి అవసరం లేదా? ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా? అది కూడా కాదండి. ఇంకో చిత్రం, భలే విచిత్రంగా ఉంటాను నాకు. నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి, అది వేరే విషయం. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అండి అది? రాసిచ్చారండి. దాని స్టాంప్ ఉందో లేదు నేను చూడలే. మరి రాసిచ్చారు. ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరీనాలో రాసిచ్చారు సంతకం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం అన్నా. నేను తీసుకుని సంవత్సరం అయింది. ఆయన ఎందుకు తీసుకున్నాడు, మీరు ఎందుకు అంగీకరించారో, ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు. మీకు తెలీదా? చెప్పండి దీనికి సమాధానం. చాలా మందికి పదవులు ఇప్పించాము, దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఓకే, ఒప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఒప్పుకొని మీరు ఇవాళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం, అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. అదేమంటే పోలీసులు కొట్టరా ఏంటి అంటే, పోలీసులు కొట్టమేంటి నాకు అర్థం కదా. రౌడీలు పోలీసులు కొట్టరా, కొడితే తప్పేంటి అంటున్నారు సార్. మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, పోలీసు కొన్ని విధులు ఉన్నాయి, కోర్టులు కొన్ని విధులు ఉన్నాయి. రౌడీలను కొడితే తప్పేంటంటే, అంటే నన్ను కొట్టాలనుకోండి, ప్లీజ్ నన్ను రౌడీ అంటారు ముందు. మీరు సాగుతున్నారుగా, కుక్కను చంపాలంటే ఆ పేట అంతా తిరిగి ఈ కుక్క పిచ్చిది 2 రోజులు ప్రచారం చేయాలంట. చేసి 3 రోజులు కుక్కను చంపాలంట. చంపితే ఏమైంది? పిచ్చి కుక్కలేరా చంపారంటారు. అట్లాగే అంబటి రాంబాబుని చితక బాధాలనుకో, అంబటి రాంబాబు రౌడీ అని ముందు చెబుతారు, ఓ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, తీసుకెళ్లి కొడతారు. ధర్మమైన పవన్ కళ్యాణ్ గారు పోలీసులు కొట్టకేం చేస్తారంటే, పోలీసులు కొట్టం మొదలెడితే ఇంకో నాగుతాడు. చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, కొట్టడం ఏంటి నాకు అర్థం కాల. ఇంకో మాట అన్నాడండు, ప్రైవేటు పంచాయతీలు చేయండి, జాగ్రత్తగా చేయండి అంట. పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే, పోలీసులు జనాన్ని కొట్టడం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా? నువ్వేగా ఆయన ఎవరు, జయసూర్య అని, ఇప్పుడు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు రాసిచ్చావు నువ్వు. ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు, క్లబ్బులు నడుపుతున్నాడు,
దానితో పాటు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు, దీని మీద శిక్షించండి అని ఇచ్చావు. ఇచ్చారా? శిక్ష ఇచ్చారా? ఇచ్చారు, మెడలు ఇచ్చారు. అది మీ వ్యవహారం, మీ కూటమిలో మీ పరిస్థితి అది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు, ఏ మాత్రం సందేహం లేదు. మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు రౌడీజం అంటారు, అదేమంటే చాలా చిత్రం అండి. ఇప్పుడు మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏం స్వామి, నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వేమైనా పోరాటం చేస్తున్నావు బాంబులతో, విల్లంబులతో? నువ్వేమైనా అల్లూరు సీతారామరాజువా, లేకపోతే నక్సలైట్వా? నువ్వు పోరాటం చేయడానికి అడవుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులం మనం. ఇంటికా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామో లేదు తెలియదు. నేను త్యాగానికి సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం. ఏంటది? నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా చెప్పండి ప్లీజ్, తెలుసుకుంటాం మేము. మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట, పెద్ద లెటర్ రాశాడు వాళ్ళ ఆఫీసులే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది, ఎవరో అగంతకులు సంచరిస్తున్నారు అని. నిజంగా అగంతకులు సంచరిస్తే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టుగా. ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందా? మీ డొల్లతనాన్ని మీరే ప్రదర్శించుకుంటారా? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? మీరు హోంమంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడతారు పోలీసుల గురించి. అదేమంటే హోంశాఖను మేము తీసుకుంటామంటారు కాసేపు. ఇలా ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. హాస్టల్స్ లో ఫుడ్ లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. సరైనటువంటి ఫుడ్ లేదు హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్లో. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, సరిగ్గా ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, మీ ఎల్లో మీడియాలో వచ్చింది. జీజీహెచ్ లో డబ్బులు ఇస్తే గానీ మేము పేషెంట్లు చూడమంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దుంపదేగా నీకు గంజాయి. అసలు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రం అన్నారు. రహిత రాష్ట్రం కాదు, గంజాయి సహిత రాష్ట్రం అయిపోయింది వాళ్ళ. ఎక్కడ ఉంటే అక్కడ గంజాయి. ఇక్కడ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, ఇక్కడ కూర్చుని ఫోన్ కొడితే ఎవరికన్నా గంజాయి బ్రోకర్లకి గంజాయి ఇచ్చేస్తారు. ఇక్కడ గాప్ చిప్ డబ్బులు ఇస్తే. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం అల్లాడిపోతుంటే మమ్మల్ని తిట్టే కార్యక్రమం, మా మీద దూషించే కార్యక్రమం, అది కూడా తీవ్రమైన పదజాలంతో వాడేటువంటి కార్యక్రమం. ఏంటండి నాకు తెలియగొడతాను. మేస్తున్నారు, కోస్తున్నారు. మీరు మేస్తున్నారు. నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు, జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు. శభాష్. జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఏది? మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను అన్నారు. నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్లో, లోకేష్ కరప్షన్లో నాకు వాటా లేదని చెప్పమనండి. ప్రమాణం చేసి చెప్పండి, నీకు క్షమాపణ చెప్తా నేను. సోదరి మండలారు ఎవరు వెళ్ళేటప్పుడు చూడన్నట్టు జనసేన ఆఫీసు ఉంటుంది పక్కన. పెరిగిపోతుంది జనసేన ఆఫీసు, మామూలుగా పెరగట్లా. 18 అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి. 20 ఎకరాలు కొనేశాడు అయ్యారు. ఎక్కడి డబ్బులు? సినిమాలు వచ్చినాయా? ప్లీజ్, అన్ని ఫ్లాపేనే. సినిమాలో డబ్బులు రాలా మీకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు?